హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో పనసకాయతోటి కేరళ స్టైల్లో ఒక మంచి గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చేయడం కోసము ముందుగా ఒక చిన్న పనసకాయ లేతది తీసుకోవాలి. కాయని మనం ఇంట్లో తరగగలిగితే తెచ్చుకోవచ్చు, లేదంటే మనకి బజార్లోనే ముక్కల కింద కట్ చేసి ఇస్తారు, ఎలాగైనా పర్వాలేదు. కాయ తెచ్చుకొని ఇంట్లోనే ముక్కలు తరిగే మాట అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే చేతులకి తరిగే చాకుకి కూడా నూనె రాయాలి. కాయని తరిగేటప్పుడు కాయ నుంచి పాలలాగా కారుతుంది, చేతికి జిగురులాగా అంటుకుపోతుంది, నల్లగా అయిపోతుంది. అదే నూనె రాస్తే అలా జరగదు. చూస్తున్నారు కదా, కాయ ఎంత ఫ్రెష్గా ఉంది, పాలలాగా కారి జిగురులాగా సాగుతోంది కదా, అందుకోసమే నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కాయని తొక్క తీసి మనకి కావాల్సిన సైజులో ముక్కల కింద తరుక్కోవాలి. పనసకాయ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది, పాతది అయిపోతే రుచి ఉండదు, తొందరగా ఉడకదు కూడాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా తొక్క తీసిన కాయని ముక్కల కింద తరిగే ముందు చేతులకి మళ్ళీ నూనె రాసుకోవాలి. ఇలా తరిగిన ముక్కల్ని ఎప్పటికప్పుడు ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే ముక్కలు నల్లగా అయిపోతాయి. ఇలాగా అన్ని ముక్కలు కూడా నచ్చిన సైజులో కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక కడాయి కానీ గిన్నె కానీ తీసుకొని అందులో కూరకు సరిపడా నూనె వేసి వేడి చేయాలి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర తాలింపు వేయాలి. పోపు చిట్టపట్లాడిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరిగాను. ఇంకా ఉల్లి ముక్కలు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం పంచదార వేయాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఉల్లి ముక్కలు బాగా వేగాలి అంటే పంచదార వేయాలి. అలాగే 1 స్పూను పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసి మగ్గించాలి. ముక్కలు వేసేటప్పుడు ముక్కల్లో ఉన్న నీళ్లు తీసేయాలి. లేత పనసకాయతోటి రకరకాల డిషెస్ చేస్తున్నారు ఈ మధ్యన అయితే. మా చిన్నప్పుడు అయితే మాకు తెలిసినది పనసపట్టు కూర మాత్రమే. పనసపట్టుతోటి ఆవకాయ, పనస ముక్కల బిర్యానీ, పనస ముక్కల కూర, ఇలా రకరకాలు చేసేస్తున్నారు ఇప్పుడైతే. ఎలా చేసుకున్నా కానీ పనసకాయతో చేసుకున్నవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాగా వీడియోలో చూపించినట్టుగాను ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపి పచ్చివాసన పోయే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలపాలి. ఉప్పు వేసిన తర్వాత ముక్కలు ఉడకడానికి సరిపడా కొన్ని నీళ్లు కూడా పోయాలి. పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోగా గ్రేవీ కోసం పోపు వేయించుకోవాలి. మూకులో నూనె వేసి వేడి చేయాలి. వేడెక్కిన తర్వాత 1/2 చెంచా మెంతులు వేయాలి. అలాగే 1 చెంచా వరకు మినపప్పు వేయాలి. అలాగే శనగపప్పు, కొంచెం ఆవాలు వేసి కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారుతూ ఉన్నప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు వేగుతూ ఉన్నప్పుడు పులుపుకి సరిపడా చింతపండు రెక్కలు వేయాలి. ఇప్పుడు అన్నీ దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి. పోపు ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పోపు చల్లారిన పోపుని గ్రైండ్ చేసుకోవాలి. పోపు అంతా వేసిన తర్వాత 1/2 కప్పు కొబ్బరి ముక్కలు కానీ తురుము కానీ వేసుకొని మొత్తం అంతా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూస్తారు కదా, వీడియోలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకుగా ఉంటే మళ్ళీ అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ఇది రెడీగా ఉంది కదా, ఇప్పుడు ముక్కల సంగతి ఏంటో చూద్దాం పదండి. మూత తీసి కలిపి ఒక్కసారి ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 80% వరకు ఉడికితే చాలు.
ఇంకా కొంచెం ఉడకాలి. కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకుందాము. మరో 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము. ఈ పాటికి ఉడికిపోయి ఉంటుంది. ఇలా విడిగా ఉడికించడానికి టైం లేని వాళ్ళు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో పెడితే మాత్రం ఒక్క విజిల్ సరిపోతుంది. ముక్క ఉడికింది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసి కలపాలి. ఈ ముద్దంతా వేసిన తర్వాత ఇంకా అంటుకొని ఉంటుంది జారికి. అందులో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా ఈ పనస ముక్కల్లో వేయాలి. నీళ్లు పోసిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేయాలి. ఇలా బెల్లం ముక్క వేయడం వల్ల కూరకి ఎక్స్ట్రా టేస్ట్ రావడమే కాకుండా మనం పులుపు వేసాం కదా, అది బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ తీపి ఇష్టపడే వాళ్ళు ఉంటే మరికొంత బెల్లం వేసి కలుపుకోవచ్చు. నీళ్ళు పోసాం కదా, ఒకసారి ముద్ద ముక్కలు నీళ్లు అన్నీ బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎంతవరకు అంటే మనం ఇందాక ముక్కలు 80% ఉడికించాం కదా, ఇప్పుడు 100% ఉడికే వరకు ఉడికించాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 2 మిరపకాయల్ని ముక్కల కింద చేసి వేస్తే చాలా బాగుంటుంది. మిరపకాయకి మసాలా టేస్టు, పులుపు, తీపి అన్నీ పట్టి భలే ఉంటుంది రుచి. ఒకసారి ట్రై చేయండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసాక 2 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది. స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసే ముందు కొత్తిమీర వేసి మూత పెట్టుకుంటే రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.